హలో పేరెంట్స్, నేను మీ శారద, టీన్స్ అండ్ పేరెంటింగ్ కోచ్ అండ్ సర్టిఫైడ్ యాక్సెస్ బై ప్రాక్టీషనర్. మీ టీనేజర్ మీ మాట వినడం లేదా? చిన్న చిన్న విషయాలకి చాలా టెన్షన్ పెడుతున్నారా? అయితే ఒక 3 సైకాలజీ టిప్స్ మీకోసమే. నంబర్ 1, మీ టీనేజర్ ఏదైనా టెన్షన్ లో ఉన్నారేమో గుర్తించండి. ఎందుకంటే వాళ్ళు అప్సెట్ గా ఉన్నప్పుడు వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా, నువ్వు బాధలో ఉన్నావుగా నాన్న, నిన్ను అర్థం చేసుకుంటా అని చెప్పండి. సో సగం టెన్షన్ అక్కడే తగ్గిపోతుంది. నంబర్ 2, సొల్యూషన్ వాళ్ళనే అడగండి. ఏదైనా విషయంలో మీరు వెంటనే అడ్వైజ్ ఇవ్వకుండా ముందు వాళ్ళని మాట్లాడనివ్వండి. ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావని వాళ్ళనే అడగండి. నంబర్ 3, వాళ్ళను అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి. చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసినా సరే నైస్, గుడ్ అని వాళ్ళని మెచ్చుకోవడం వల్ల ఒక గుడ్ బిహేవియర్ ఇన్స్టెంట్లీ గ్రో అవుతుంది వాళ్ళలో. సో ఈ 3 సింపుల్ టిప్స్ మీ ఇంట్లో టెన్షన్ తగ్గి ఒక అద్భుతమైన మార్పును చూస్తారు. మరి ఇంకెందుకు లేటు, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. సో మరిన్ని పవర్ఫుల్ పేరెంటింగ్ గైడెన్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని ఫాలో అయ్యి వెంటనే ఈ రీల్ ను సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ కీప్ వాచింగ్.